ప్రభు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం. దేర్ ఇస్ ఎ ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ద్వితీయోపదేశకాండం, డ్యూటరానమీ చాప్టర్ 1. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము. మంచి దేవుడు మనతో ప్రతిసారి అనేక విషయాలను నేర్పించాలని ఆశపడే దేవుడు. ప్రతిసారి నీకు ఒక మాట ఇచ్చి నిన్ను ముందు కొనసాగింపచేయాలని కోరిక కలిగిన దేవుడు. ఆయన నిన్ను డ్రైవ్ చేయడానికి ఒక వాగ్దానం చెప్తున్నారు. ఆ ప్రామిస్ ఏంటో చూడండి. డ్యూటరానమీ చాప్టర్ 1 వర్స్ 21, 21వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 1 వర్స్ 21. ఇదిగో నీవు దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడద్దు, అధైర్యపడకమని నీతో చెప్పితిని. ఆయన నీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ ల్యాండ్ నీ కొరకు రెడీగా ఉంది. ఆమేన్. ఆ స్వాస్థ్యం నీదే. ఆమేన్. ఆ కబ్జా చేయబడిన పరిస్థితి అంతా తిరిగి నీ ఆధీనంలోకి వస్తుంది. ఆమేన్. ఆ మనుషులు ఏదైతే స్వాధీనాన్ని తీసేసుకుని నీకేమీ లేదంటున్నారో ఆ స్వాస్థ్యం నీదే. ఆమేన్. మనుషులు ఏదైతే నీది వల్ల కాదంటున్నారో అది నీదే. ఆమేన్. ఆయన అంటున్నాడు, నువ్వు నాకు చాలా ఆనందంగా ఉంది, దాన్ని స్వాధీనపరుచుకో. ఆమేన్. ఏం చేయాలి? కమాన్, గో హ్యాండ్ ఇట్ ఓవర్. ఇదిగో డాక్యుమెంట్స్ తీసుకెళ్ళు, చూపించు, పోలీసులకు చూపించు, కోర్టులో చూపించు, అధికారులు, రెవెన్యూ అధికారులు చూపించు. కమాన్, టేక్ ఇట్, ఇట్స్ యువర్స్. ఏంటది? భయపడకు, భయపడకు. ఎందుకు భయపడద్దని చెప్తాడు? నీకు ఇచ్చినవాడు కనబడని అన్సీన్ హోస్ట్. నీతో చెప్తున్నవాడు మనుషుల్లాగా పక్కనొచ్చి, పక్కన బెల్లబొట్టుడు బ్యాడ్ చేసుకొచ్చి, ఇదిగో నేను ఆఫీసర్ని, ఇదిగో నేను కానిస్టేబుల్, ఇదిగో నేను డిపార్ట్మెంట్, ఏముండదు. ఆయన నీకు అదృశ్యమైన సహాయము నీకు ఇస్తున్నాడు కాబట్టి నీకు భయం కలుగుద్ది. ఇది నమ్మచ్చా? నేను వెళ్ళగలనా? దాన్ని తీసుకోగలనా? ఆ పోగొట్టుకున్నది స్వాధీనం చేసుకోగలనా అని చాలామందికి ఆలోచిస్తారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. స్వాధీనం చేసుకునేది ఏదైతే ఉందో అది కేవలం భూమి మాత్రమే కాదు, నీ పరిస్థితి, ఆల్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ ముందు ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత లోతులో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితినైతే నువ్వు ఎదుర్కోలేక ముందుకు వెళ్ళిపోయి ఇది మరొకరి వశంలో ఉందని నువ్వు అనుకుంటున్నావో, మరొకరి వశంలో ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో, మరొక వశంలో ఉన్నదని నువ్వు అనుకుంటున్నావో, దేవుని యొక్క మాట చెప్తుంది కదా, లేదు లేదు, నేను దాన్ని నీ పక్షంగా కార్యం చేస్తున్నాను, నువ్వు భయపడకు. అంతేకాదు, అధైర్యపడకు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, భయపడకండి. ఈ పక్క వాళ్ళకి చెప్పండి, అధైర్యపడకండి. భయపడద్దు, అధైర్యపడద్దు. అది నీకు దేవుడు ఇస్తాడు, నువ్వు తెచ్చుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. అది నీ స్వాస్థ్యం, నీ హక్కు. అది దేవుని మాట, ఆయన వాగ్దానం, నువ్వు పొందుతావు. అది ఎంత దూరమైనా, ఏ అందని పరిస్థితిలో ఉన్నా, ఎంత ఊహకు అందదైనా, అది నీదే. దేవుడి మాట నమ్ము. ఎన్నిసార్లు నువ్వు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావో నీ జీవితంలో దానికి కార్యము రూపంగా మారిపోతూ ఉంటుంది. ఆమేన్. రైట్, దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరోసారి కొద్ది సమయం దేవుని యొక్క మాటలో నుంచి మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 3. రోమన్స్ 12 వర్స్ 3. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానవచనంగా చూద్దాం. బైబిల్ చెప్తుంది, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనదు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము ఏంటట? విశ్వాసము యొక్క పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గెలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెను. నీవు ఎంచుకోదగిన దానికన్నా ఎక్కువగా ఎంచుకోవద్దు. అలాగని కింద వచనం చెప్తుంది, నీవు తగిన రీతిగా నీకు నువ్వు ఎంపిక చేసుకోవాలి. తగిన రీతిగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎంచుకున్న తగిన కంటే ఎక్కువగా నువ్వేమీ ఎంచుకోవాల్సిన పని లేదు. మీరు ఈ బైబిల్ని కనుక చదువుతున్న అనుభవం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే చదవమని ప్రోత్సహించుతూ చెప్తున్నాను అన్నమాట. ఆ చదివే అనుభవంలో మీరుంటే కనుక ఏదో మీకు నచ్చిన చాప్టర్ 100 సార్లు చదవడం కాదు, బైబిల్ని చదువుతూ అనుభవం కనుక న్యూ టెస్టిమెంట్ లైఫ్లోకి వచ్చేస్తే, ఈ 4 సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం ప్రారంభం అయ్యేటప్పటికీ మనిషితో నిన్ను హెచ్చరిక చేస్తూ, నిన్ను గుణపరుస్తూ, నీకు బుద్ధి చెబుతూ, నువ్వు అలా ఉండాలి కదా, ఇలా ఎందుకు లేవు, ఇలా ఉండన్నావు కదా, ఇలా ఎందుకు చేయలేవు అని ప్రతిసారి ప్రశ్నలే ఉంటాయి.
ఎక్కడ నీకు స్మూత్గా సూతన్గా పర్వాలేదు నేను ఆనందించడానికి ఏం ఉండదు. ప్రతిదీ వార్నింగ్, ప్రతిదీ హెచ్చరిక, ప్రతిదీ నీ లోపల చూసుకో, లోపల ఎలా ఉన్నావు చూసుకో, బయట ఎలా ఉంటున్నావు చూసుకో, ప్రతిదీ హెచ్చరికతోనే నిలబడతా ఉంటుంది. అయితే చాలామందికి ఈ మాటల కన్నా ఇంకేవో కొంచెం రుచి కలిగిన బోధ ఏంటంటే, ఈ రాత్రి తెల్లారికి మీ దేవుడు లేక మన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తున్నాడు, మిమ్మల్ని అద్భుతాలతో నింపేస్తున్నాడు, మీకు ఇన్ని కోట్లు వస్తాయి, అలా వస్తాయని చెప్తేనే చాలామందికి ఇష్టంగా ఉంది. కానీ నీ బతుకు పరలోకంకి వెళ్లకుండా ఉంటుంది చూసుకొని హెచ్చరిస్తే మాత్రం ఆనందంగా లేదు. ఎందుకంటే ఎంచుకునదగిన దానికన్నా సరిగ్గా ఎంచుకోకపోవడం కూడా ప్రమాదమే, ఎక్కువ ఎంచుకున్నా ప్రమాదమే. ఒక సహోదరుడు వచ్చి ఇక్కడ దయచేసి మీరు అని అనుకుంటే మంచిదే, అలాగే నన్నే అని అనుకుంటే కష్టమే, రెండింటినీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక సహోదరుడు వచ్చి నేను పాట పాడతానన్నాడు. పాడన్నాను. నేను పాటగాడిని కాకపోయినా వినటానికి నొప్పి ఏముంది, పాడన్నాను. వాడు పాడాడు. నేనే బెటర్గా పాడగలనని అనిపించింది. ఇది గర్వం కాదు, అతిశయము కాదు అని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని మీరు నన్ను ప్రశ్నించకండి, నాకు అనిపిస్తుంది అంతే. అనిపించింది. వెంటనే వాడికి అన్నాను. వాడు నా వైపు చూస్తూ పాడానా అన్నాడు. నాకు ఒకటి ఆల్రెడీ అనిపించేశాక ఏమనిపించుకోవాలనుకుంటున్నావు అని అనిపించుకోవాలనుకుంటున్నాడు. ఒక నిమిషం వాడి కేసు చూసి, తమ్ముడు సూపర్ పాడావు, కాకపోతే ఒకటి, నువ్వు ముందు పాడదాం అనుకునేటప్పుడు ఒంటరిగా అద్దం ముందు పాడు. నెంబర్ 2, ఒక 2-3 నీ బెస్ట్ ఫ్రెండ్స్ ముందు పాడు. నెంబర్ 3, మీ స్కూల్లోనో కాలేజీలోనో వీధిలోనో ఎక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అక్కడ పాడు. వాళ్ళందరూ నిన్ను ఆకాశానికే ఎత్తుతారు, నేల మీద తొక్కుతారు. ఎత్తితే ఎదుగుతావు, తొక్కితే నేర్చుకుంటావు, ఏదో ఒకటి జరుగుద్ది. అంతేగాని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావో తెలియదు, నాకు తెలియని సంగీతంలో నుంచి కొత్త పాటలు నా గొంతు కన్నా బెటర్గా నువ్వు పాడాను అన్నట్టుగా వచ్చి నా ముందు పాడేశావు. ఒకటి మాత్రం తెలుసు ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా నీలా పాడలేడని మాత్రం ఖచ్చితంగా చెప్పాను. ఈలాగా ఆయన ఎందుకు పాడతాడు, ఆయనలాగా పాడతాడు అన్నాక ఆడన్నాడు, మీరు పొగిడారా తిట్టారా అన్నాడు. నువ్వు ఒక క్వాలిఫికేషన్ని చూపించుకోవాలనుకునేటప్పుడు నీ స్టామినాని, నీకున్న టాలెంట్ని, నీకున్న ఎబిలిటీని, నీకున్న విజ్డమ్ని, నీకు ఏదైనా ఉందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గో 2-3 మధ్యలోకి వెళ్ళు, ఒక 5 మధ్యలోకి వెళ్ళు, చిన్న చిన్న గుంపులోకి వెళ్ళు, ముందు అక్కడ అవ్వు. వాళ్ళు నిన్ను డిసైడ్ చేస్తారు, అరే చాలు కూర్చో అంటారు, లేదు సూపర్ కానీ అంటారు. అక్కడ తెలుసుకో, అంతేగాని డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు చూడండి ఆరాధన టీవీలో పాటల పోటీలు పాడేవాళ్ళు మీరు చాలా బాగా పాడతారు, సంఘాల్లో వాళ్ళకి మెడల్ ఇస్తారు, కప్పులు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, ఏంటో చెప్తారు సలహాలు, అటన్నిటికన్నా మీరు చాలా బెటర్. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన్ను తాను ఎంచుకోదగిన దానికన్నా ఒక సింగర్ ఎప్పుడు ఏమనుకుంటాడు, అతిగానే ఊహించుకుంటాడు. ఒక మ్యూజిషియన్ ఏమనుకుంటాడు, నేను అంతకంటే అంటాడు. ఒక యాక్టర్ ఏమనుకుంటాడు, ఆస్కార్ తక్కువైపోయింది అనుకుంటాడు ఇంకొకడు. కానీ బైబిల్ చెప్తుంది, ఒక ఆత్మీయ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి నీ విలువను కొంచెం జాగ్రత్తగా అంచనా వేసుకో, ఎలా ఉండాలో అలా ఉండు, అంతకంటే ఎక్కువ ఉంటే దాని గురించి జాగ్రత్తగా తీసుకొని బైబిల్ హెచ్చరిక చేస్తూ ఉంది. నేను మీకు కొన్ని కొలతలు చూపిస్తున్నాను, గమనించండి. ఇట్స్ ఏ 1 tablespoon. It's 1 tablespoon. 1/2 tablespoon. 3/4, 1/4. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 4 టేబుల్ స్పూన్స్ కొలతలు మనం చూసిన తర్వాత ఈ స్పూన్ అంటది నేనే టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ అందనుకోండి. ఇచ్చి బుడ్డది నేనే ఫుల్ అన్నది అనుకోండి. ఈ 3 లేకపోతే అది చెల్లుద్ది. కానీ ఈ 3 రకాల సైజులో పక్కన ఉండేటప్పుడు ఇది ఫుల్ అంటే ఊరుకుంటామా? ఖచ్చితంగా కాదు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఎక్స్ట్రాలు చేస్తున్నావు, అంత అవసరం లేదు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నీ కెపాసిటీ ఎంతో నీకు తెలుసుకో, నువ్వు ఎంత పట్టగలవో చూసుకో అని చెప్పి. దీనిలో ఎంత పట్టగలదు? 1/2 టీ స్పూన్లో 1/2 టీ స్పూనే పడద్దు, ఇంకా 60 పడద్దా? పట్టదే. ఆత్మీయ జీవితంలో కూడా నీ విలువను నువ్వు సరిగ్గా అంచనా వేయడం నేర్చుకో. హౌ యు ఆర్, వాట్ యు ఆర్, హౌ మచ్ యు ఆర్. నీవేంటి, నీ లోపలేంటి, నీకున్నదేంటి, నీ లోపల నుంచి బయటకు వచ్చేది ఎంత.
ప్రతిసారి ఆత్మీయత అనే విషయం ఈ విలువ దగ్గరికి చూసేటప్పుడు నాకు చాలా ఎక్కువ ఉందని కానీ, నాకు తెలుసని కానీ, నాకు తెలియనిది ఏమీ లేదని కానీ, నేను కూడా అనేటువంటి అనుభవంలో కానీ నువ్వు నడిచేటప్పుడు బైబిల్ చెప్తుంది, పరీక్షించి అనే పదం అక్కడ వాడాడు. దేవుని చిత్తం ఏదో పరీక్షించినప్పుడు, రూపాంతరము చెందాల్సి వచ్చినప్పుడు తను తాను ఎంచుకున్న దగ్గర కంటే ఎక్కువగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం ఎంతో దాన్ని చాలా జాగ్రత్తగా లెక్క వేసుకోవాలి. దాన్ని దాటడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఒకసారి మన అంతరంగ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగి ఉంటామో మరొక విషయానికి కొంచెం లోతుగా వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈ సిరీస్ వేసెస్ అన్నిటిని మీరు గమనించినప్పుడు ఇది ఆత్మీయ జీవితానికి నీ నుంచి ప్రభువు కోరుకుంటున్నటువంటి జీవితం అక్కడ కనబడద్ది. ఇట్స్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్. ఒక క్రైస్తవ సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి పరిపూర్ణత, దేవునికి ఉన్న ఆలోచన, దేవునికి ఉన్న కోరిక, దేవునికి ఉన్న ఉద్దేశం సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడుతుంది. దాన్ని దాటి ఇది బైబిల్ కాదు కదా, లేదు వేరొక ప్రశ్న కదా అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. చాలా జాగ్రత్త. మరికొంచెం విషయాలు గడిచిన వారాన్ని దాటి కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. సమయం ఎంత అయిందో ఒకసారి చూసుకోండి. టైం ఒకసారి చూసుకోండి. మీ వాచ్లో టైం ఎంత అయింది, మీ గోడ గడియారాలకు టైం ఎంత అయింది, మీ సెల్ ఫోన్లో వాచ్ ఎంత అయింది చూసుకున్నారా? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫిషియన్స్ 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకుండా. ఎక్కడికి పోద్ది టైము? మీ దగ్గరే ఉందిగా, వాచీలు మీ దగ్గరే ఉన్నాయిగా. ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీకు చెప్పకుండా, నిన్ను అడగకుండా, నీ అనుమతి లేకుండా, నీకు పర్మిషన్ ఇవ్వకుండా దానంతటా దాన్ని చేసుకునే ఒకే ఒక పని సమయం. అది దేవుని దగ్గర ఉంది. దేవుని నీతిలో నుంచి జరుగుతున్న ఒకే ఒక మారని మార్పు లేని పద్ధతి సమయం లేక కాలం. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేటట్లు ఏం చేసుకోవాలి? రైట్. జ్ఞానుల వలె నడుచుకోవటానికి, అజ్ఞానుల వలె నడుచుకోకుండా ఉండొద్దు అని చెప్పడానికి ఒకసారి ఆలోచన చేసుకుని నా వైపు తిరగండి, నాతో చూడండి. బైబిల్ చెప్తుంది, నీకున్నటువంటి సమయం, మేబీ ఆల్ ఓవర్ యువర్ మెచ్యూర్ టైమింగ్స్, నీ ఇంటి పనులు, నీ వంట పనులు, నీకున్నటువంటి ఉద్యోగం, నీకున్న వ్యాపారం, నీకున్న ఆత్మీయత, ఇలాంటి అనేకమైన పరిస్థితులన్నీ నీ ముందుంటే ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దాటి నీ ఆలోచనలన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. గెలుపు కోసం ఆలోచిస్తావా, ఓడిపోవడం గురించి ఆలోచిస్తావా? ఇస్ ఇట్ ఫర్ విన్నింగ్ ఆర్ లాసింగ్? నిజంగా గెలుపు కోసం ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా విజయం కొరకు, గెలుపు కొరకు నీ సమయాన్ని నువ్వు ఎప్పుడైనా వాడావా? ఒక చోట ఓకే, మీరు గెలుపు కోసం అన్న వాళ్ళందరికీ చెప్తాను వినండి. ఇద్దరు సహోదరులు మాట తేడా వచ్చింది, పట్టింపు పెరిగిపోయింది. ఆవిడని తిట్టింది, ఆవిడ కూడా తగుదునమ్మా అని నేనెందుకు ఊరుకుంటానని ఇద్దరు క్రైస్తవురాలు చక్కగా పోట్లాడుకున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని ఎవరో బలవంతంగా వచ్చి చాలా చెల్లెమ్మా మీరిద్దరు ఒకే చర్చు ఒకే దేవుడు ఏంటి గొడవ చెత్తగా ఉంది అని చెప్పి ఇద్దరిని విడదీసి సమాధాన పరచకుండా ఇద్దరిని దూరం చేసి వెళ్ళిపోయారు. అనుకుని ఈవిడ వెళ్ళిపోయింది, అనుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు కాలము వాళ్ళ ముందు నడుస్తుంది. ఆవిడ ఇద్దరు కూడా ఏ సమయం కొరకు ఎదురు చూస్తారు? గెలవడానికా ఓడిపోవడానికా? మీరు అన్నది రైటే, గెలవడానికి. ఎవరిని గెలవాలి? సమయం దొరికినప్పుడు ఏం చేయాలి? ఈవిడ ఆ సిస్టర్ని ఏం చేయాలి? మింగేయాలంతే, అటాక్ చేసేయాలంతే, పట్టేసుకోవాలంతే, మరి ఏమైనా చేసి నరికిపడేయాలంతే. దేంతో? ఆత్మీయ యుద్ధాలు, ఆత్మీయ ఆభరణాలు లేక ఆయుధాలు ఉంటాయి. వాటితో మనిషి విజృంభిస్తాడు లోపల నుంచి. నిజానికి అది గెలుపా ఓటమా చెప్పండి? క్షమించడం దగ్గర, తిరుగుబాటు చేయడం దగ్గర గెలుపు ఓటమి ఏంటి? భర్త భార్యని కొన్ని మాటలు అన్నాడు, పెద్ద నువ్వెప్పుడు చేయనట్టు అంది. దాని అర్థం ఏంటి? గెలిచిందా ఓడిపోయిందా? నీ టైం అంతా దేని కొరకు వెయిట్ చేస్తుంది? ఇక నెక్స్ట్ ఆల్ ద టైం గెలవడానికా ఓడిపోవడానికా? ఇజ్ ఇట్ స్పీక్, మాట్లాడండి. మీ అమ్మగారు మిమ్మల్ని తిట్టారు, ఎందుకు అస్తమానికి టీవీ దగ్గర అలా పడిచేస్తున్నావు అన్నారు. రాత్రి అక్క చెల్లెలి సీరియల్ అప్పుడు నువ్వేం చేస్తున్నావు?
గెలిచిందా ఓడిపోయిందా? గెలిచిందా ఓడిపోయిందా? నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తావా, ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తావా? నీ ముందు నుంచి ఒకడు వెళ్ళాడు, సర్రని కట్ చేశాడు, నీకు సర్రమని రేచింది బీపీలో ఆ రీడింగ్. నీ టైం వచ్చింది, ఆడు నువ్వు ఓవర్టేక్ చేసావు. అప్పుడు నువ్వేం చెప్తావు? గెలిచావా ఓడిపోయావా? నీ సమయం అంతా గెలవడానికా ఓడిపోవడానికా? హౌ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం. సమయం నువ్వు పోనీయొద్దు, సద్వినియోగపరచుకోండి అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టి భక్తిలో రుద్దమని కాదు. ఇన్ ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ టైం, నీ ఆత్మీయ జీవిత పోరాటంలో నీ ముందున్న పరిస్థితుల్లో నువ్వు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావా, ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? లెట్ మీ కంప్లీట్ యూ. నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, వినండి. మన సమయంలో ఎక్కువ మంది జ్ఞానుల వలె అజ్ఞానుల వలె, అక్కడ జ్ఞానుల వలె అన్నాడు కదా, ఏం చేస్తారు? జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు, అజ్ఞానులు ఏం చేస్తారు? మీరు డిసైడ్ చేయండి. జ్ఞానము అజ్ఞానం అనేది నేను డిసైడ్ చేయను, నేను చెప్తాను. రోజు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? జ్ఞానులు. ఎందుకో తెలుసా? ఏదో ఒకటి కనిపెడదామని. ఎక్కడ తిరుగుతారు? ఎక్కడైనా తిరుగుతారు. మీరు టూరిస్ట్ ప్లేస్లు తిరుగుతారు, వాళ్ళు రోడ్ల అమ్మడి తిరుగుతారు. వాట్ ఈస్ డిఫరెన్స్? ఏంటి తేడా? ఏంటి చెప్పండి తేడా? వాడు వీధులమ్మడి తిరిగితే నువ్వు తిడతావు, నువ్వు అదే ఫారెన్ రోడ్లమ్మడి తిరిగితే అది టూరు, వీడు తిరిగితే బేవర్సు. జ్ఞానులు ఏం ఆలోచిస్తారు, ఏం చేస్తారు? నిన్ను టూరింగ్ చేయొద్దని, ప్రదేశాలు తిరగద్దని, దాని గురించి నేను నీతో మాట్లాడట్లా. నీ ప్లానింగ్ అంతా దేని మీద ఉందో దాని మీద వచ్చు. బికాస్ జ్ఞానులు వేరొక విషయాలను ఆలోచిస్తారు. మరి నువ్వు జ్ఞానివో అజ్ఞానమో నువ్వు తెలుసుకో. నెంబర్ 2, సరదాగా తిరుగుతూ ఉంటారు. కొంతమంది జ్ఞానులు సమయాన్ని సరదాకు వాడుకుంటారు. సరదాగా. మీకు ఎప్పుడైనా ఫన్ ఉందా? ఫన్. నేను ఈ చిల్డ్రన్ క్యాంప్ గురించి ఒక పోస్టర్లోంచి నాకు ఉదయం ఫోన్ వచ్చింది. ఆయన చూసి వాల్ పోస్టర్ చూసి ఒక బ్రదర్ ఎవరో ఫోన్ చేశారు. బ్రదర్, హౌ మెనీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ డూ యూ ప్లాన్ అని అడిగాడు. ఎంటర్టైన్మెంట్ ఏంటి? చిన్నపిల్లల కోసం సంవత్సరం అంతా కన్నీరు గార్చి, ఒక సంవత్సరంలో ఒక చిన్నపిల్లడు హృదయంలోకి క్రీస్తుని ప్రకటించి వాడి జీవితం దేవునికి దగ్గరగా తీసుకోవాలని పడుతున్న ఈ వేదన వాడికి ఎంటర్టైన్మెంటా? దెర్ విల్ నాట్ బి ఎనీ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఈవెన్ 1 minute అన్నాను. అదేంటి మరి పిల్లలందరికీ ఫన్గా ఉండద్దా అన్నాడు. ఫన్, చాలామందికి కావాల్సిన టైము ఫన్ ఓరియంటెడ్, సరదా. ఒక పిల్లడు తల్లిదండ్రులతో కంప్లైంట్ చేసే, ఎప్పుడు చదివేనా, ఇంకేం సరదాలు ఉండవా మాకు? అమ్మో, నువ్వు జ్ఞానివి, నువ్వు చాలా జ్ఞానివి. నువ్వు సరదా గురించి ఆలోచించావంటే నువ్వు జ్ఞానివే. ఏ జ్ఞానో తెలుసుకో. చాలామంది సమయాన్ని సంబరాలు, ఫెస్టివల్స్కి ఉపయోగించుకుంటారు. దే డూ మెయింటైన్ ద టైమ్. ఫెస్టివల్స్, వాళ్ళకి పండుగలు, వాళ్ళకి పబ్బాలు, వాళ్ళకి ఆర్భాటాలు, వాళ్ళకి విందులు, వాళ్ళకి వినోదాలు అవసరం. లేకపోతే ఎప్పుడు చూడు మన ఇంట్లోనేనా, మన ఇంట్లో ఏం పండగలు అవ్వా? ఇది ఒక చర్చి, క్రిస్మస్ రోజు కూడా ఏమీ బట్టలు వేసుకొనివ్వడు, ఏమీ డెకరేట్ చేసుకొనివ్వడు, ఏమీ తయారవనివ్వడు. ఏంటి చర్చి? ఇది క్రీస్తు సంఘం. ఆయనే ఈరోజు మహాత్మా గాంధీ గారి బర్త్డే కదా, నిజంగా మహనీయుడు. ఆయన భారతదేశం యొక్క స్వాతంత్రాన్ని పొందుకోవటానికి క్రీస్తు స్వాతంత్రం ఇచ్చే ఆత్మనియమాన్ని పట్టుకున్నాడు. ఆ స్వాతంత్ర నియమంలో నుంచి యేసుక్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని బట్టి అహింస ద్వారా సంపూర్ణమైన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన. ఆయన పుట్టినప్పుడు కానీ, పెరిగినప్పుడు కానీ, పోర్బందర్లో బారిస్టర్ చదివినప్పుడు కానీ, భారతదేశానికి వచ్చిన 1969వ సంవత్సరం కానీ, చనిపోయినంత వరకు ఆయన బర్త్డే ఎప్పుడు చేసుకున్నట్టు ఎవడు చేసుకున్నట్లేదు. ఆయన మరణానంతరం మాత్రం ఆ మహనీయుని యొక్క త్యాగము, జీవితము, సత్యము, సాక్ష్యము, క్రియాఫలము ఈరోజు మనం అనుభవిస్తూ సెలవు దినాన్ని ప్రకటించుకుని పర్వదినంగా దాన్ని గుర్తు చేసుకుని ఆయన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎంత గొప్పగా చేశాడన్నది చూస్తున్నాం. లాస్ట్కి బర్త్డేలు కూడా చేసుకునేవట్లేదు ఈ మధ్య. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు జ్ఞానివైన తర్వాత, నువ్వు అనేక విషయాల్లో దేవుని ఆత్మీయమైన పద్ధతులు జీవించిన తర్వాత సంఘము నీ వల్ల పొందిన మేలును బట్టి తప్పక నీ డేట్ని గుర్తుపెట్టుకుంటారు. యేసుక్రీస్తు వారు పుట్టాడనే విషయం ప్రపంచానికి తెలియడానికి ఏదో ఒక రోజు పెట్టినట్లు నీకు ఒక డేట్ ముద్ర అయిపోయింది కదా, ఆ డేట్కి నీకు మేము సెలబ్రేట్ చేసుకుంటాం. బతకుండగానే మనకెందుకు ఆ పరిస్థితి? మనం ఏం చేసామని, ఏం సాధించామని ఉప్పు అని ఆర్పేసుకుని నీ బతుకుని అక్కడ కోసేసి ముక్కలు చేసేసుకుని తినేసి ఆనందించడానికి వాట్ ఈజ్ యువర్ మైండ్ సెట్? సమయమును జ్ఞానులు ఎలా వాడుకుంటారో చూసుకోండి. మరి కొంతమంది చాలా సంతోషాలకి, సంపాదనలకి, చదువులకి, పెట్టుబడులకి ఆల్ యువర్ టైం కమాన్ మెయింటైన్ చేయి. దేనికి వాడుతున్నారో చూసుకో నీ టైం. జ్ఞానులు సమయాన్ని ఎలా వాడుకుంటారు?
బైబిల్ చెప్తుంది, అజ్ఞానుల వల్ల మాత్రం చేయకు. నీ గురించి నువ్వేంటో తెలుసుకో. అసలు నీ పద్ధతుల్లో మంచి కాస్ట్లీ వాచ్ పెట్టి బెంట్కియో ఏదో పెద్ద వాచ్ కొనుక్కుంటే అదేమన్నా టైం కొత్తగా మార్పు చూపిస్తుందా నీకు? నీదేమైనా 2 నిమిషాలు తక్కువ 2 నిమిషాలు ఎక్కువ ఏమైనా నీకు కలుపుద్దా? వాచ్ డజంట్ మేక్ ద కాస్ట్, కానీ దాని లోపల ఉన్న సమయాన్ని నీతో ఎలా ఉన్నావో చూసుకోమని ఖచ్చితంగా చెప్తుంది. మరి ఏంటి, ఏ విషయంలో ఎదగాలి, ఏ విషయంలో జ్ఞానులు వాడుకుంటూ ఉంటారు? వారు ఏ విషయాలలో ఓడిపోతానని తెలుసో వాటిలో దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణార్థమైన మారు మనసు నిమిత్తం వాళ్ళు ఓడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. నెంబర్ 1, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేమలో దేవుని పక్షంగా శరీరానుసారము దాటి ఆత్మానుసారము గెలవడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి మనము ప్రేమ నియమం 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రకారం అక్కడ ఉన్నటువంటి లిస్ట్ అంతా మీరు చూస్తే, ప్రేమ సహించును, భరించును, తాళుకును, అవన్నీ ఉన్నాయి కదా లిస్ట్ అంతా. దాని ప్రకారం చూస్తే మీరు ఎంతసేపు మీ సమయము దేవుని పక్షమైన ఆ పద్ధతులు గెలవడానికి ఉపయోగిస్తున్నారు? హౌ మచ్ టైం? అది గెలవడం అంటే, అది మీ జ్ఞానం ఉందంటే. తీరా ఏం జరుగుతుంది అని అంటే, మన జ్ఞానం అంతా దేని కొరకు? మరొక దానికి వాడుతున్నాం. మన సమయమును వేరొక దానికి అజ్ఞానులుగా వాడుకుంటున్నాం. నిజానికి దైవపక్షమైనటువంటి పద్ధతి మీ విశ్వాసం ఎదిగించడానికి మీరు ఎక్కడెక్కడ గెలుచుకున్నారు? హౌ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్? ఈరోజు నీ విశ్వాసాన్ని మరొకటి వెంబడించగలడా? నన్ను పోలి నడుచుకొని చెప్పగలిగినట్లు అట్లీస్ట్ నీ పరిశుద్ధత గురించి మాట్లాడదు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పరిశుద్ధత గురించి కానీ, నిరీక్షణ గురించి కానీ, నీకున్నటువంటి విశ్వాసం గురించి కానీ ఎవడైనా నేను ఫాలో అవ్వగలడా? మెనీ పీపుల్ ఆర్ రిఫరింగ్ టు సో మెనీ. చాలా మందివి మనం పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుంది, పలానా పుస్తకం చదివితే బాగుంటుంది, పలానా సినిమా చూస్తే బాగుంటుంది, పలానా చర్చ్కి వెళ్తే బాగుంటుంది, పలానా మెసేజ్ డౌన్లోడ్ చేసుకుంటే బాగుంటుంది, పలానాది బాగుంటుంది. నువ్వు బాగోవా? నా దగ్గరికి రా, నన్ను చూడు, నన్ను వెంబడించు, నా ఫైట్ చూడు, కమ్ ఫాలో మీ. నువ్వు చెప్పలేవా? నువ్వు అజ్ఞానివి కదా, నీ సమయం అంతా వేరే దాని మీద ఉంది కదా, దేవుని పక్షంగా వాడుకునే జ్ఞానం నీకు లేదు కదా. ఏం చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పని చేసేటువంటి వ్యక్తి కొన్నిసార్లుకి కొన్ని పద్ధతుల్లో ఖచ్చితంగా దానిలో జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆత్మీయ భక్తి ముసుగు వేషంలో ఉన్నావు కాబట్టి భక్తి స్వరూపం ఏంటో నీకు తెలియటలా. మరి భక్తిలోనికి వచ్చి క్రీస్తుని వెంబడిస్తున్న నీ ఆత్మీయ జీవితంలో ఏ ఏ విషయాలలో నీవు ఎదుగుతున్నావు? హౌ ఈజ్ అవర్ టైం? ఎలాగ మనం దాన్ని యూటిలైజ్ చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీ గెలుపు దేవుని పక్షమైన పద్ధతిలో ఉండాలి. నేను ఇందాక చెప్పిన రీతిగానే నీ కోపాన్ని నువ్వు ఎంతవరకు గెలిచావు? ఓడిపోయావా? ప్రతిసారి కోపంలో నువ్వు గెలుస్తావా? కోపము నిన్ను గెలుసుదా? హలో, అంత స్తబ్దుగా మాట్లాడకుండా కూర్చుని స్పందించండి. నువ్వు కోపాన్ని గెలిచావా? కోపం నిన్ను గెలిచిందా? ఏం జరిగింది? కోపమే నిన్ను గెలుస్తుంది. వెరీ గుడ్. నీ నోటి మాటలపై అదుపు నీకుందా, లేక మాటలపై పట్టు నీకుందా? మాటల మీద అదుపు నీకుందా, మాటల మీద గ్రిప్ నీకుందా? ఏముంది? దేర్ యు ఆర్, విన్ ఆర్ గోల్. గెలుస్తున్నావా, ఓడిపోతున్నావా? దేనికి ఆత్మీయ భక్తి? బైబిల్ అదే మాట్లాడుతుంది. జ్ఞానులు వేరొక విషయాల మీద మనసు ఉంచుతారు, అజ్ఞానులు లోకపు సంగతుల మీద మనసు ఉంచుతారు. ఇందాక చెప్పాను కదా, తిరగడం, సరదా, సంబరాలు, సంతోషాలు, సంపాదనలు, చదువులు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఇక ఎంతసేపు లోకం 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 లోకం. నిన్న ఒక పాస్ గారి గురించి ఇంకొక పాస్ గారు ఇంట్రడ్యూస్ చేస్తూ, అంత పెద్ద సభలో ఇంచుమించు 200 మంది ఉన్నారు. ఆ సభలో ఈ దీన సేవకుడు గొప్ప మాటకారు అన్నాడు. దీన సేవకుడు గొప్ప మాటకారి. అందరూ మాట్లాడట్లేదు, నేను కామ్గా ఉన్నాను కాసేపు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, నువ్వు పరిచయం చేసేటప్పుడు పదాలైనా సరిగ్గా వాడు, లేదు అతని యథార్థతకు సంబంధించి డిగ్రీ అయినా వాడు, 2 వాడుకో. దేన సేవకుడు మాటకారు ఎలా అవుతాడు? మాట రానుడు అని చెప్పాలా. నువ్వేం మాట్లాడావు అని అడిగితే ఆయన అన్నాడు, ఏదో జారిపోయినట్టుంది బెదర్ అన్నాడు. అప్పుడు మాటకారు ఎవడు? నీ గురించి ఏం మాట్లాడతారు? నీ మాటల మీద పొట్ట, నీ మాటల మీద జైమా. కెన్ యూ కంట్రోల్ ద వర్డ్స్? కొన్ని మాటలు మాట్లాడకుండా, జారిపోకుండా, కారిపోకుండా, పడిపోకుండా ఆపగలవా? దట్స్ వాట్ ఎదగడం అంటే. నీ టైంని దాని మీద వాడు. ఎలా నేను అదుపు చేయగలను, ఎలా నా సమయాన్ని వాడుకోగలను, ఎలా నేను దాన్ని లోపరుచుకోగలను, ఎలా ఆ పరిస్థితుల మధ్య వచ్చినప్పుడు ఎలా స్పందించగలను, ఎలా నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోగలను, ఎలా నిరీక్షణను నిలబెట్టగలను, ఎలా నా ప్రేమను నేను వృద్ధి పొందించుకోగలను. దట్స్ వాట్ బైబిల్. నీ కొలత ఎంత, నీ విశ్వాస ప్రమాణం ఎంత, నీ పరిణామాన్ని పెంచుకునే అవకాశం క్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా ఉంది. మేబీ ఇందాక నేను చూపించినట్లు నువ్వు ఒక చిన్న కప్పు అయి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం
నీ జీవితంలో ఇంత పెద్ద స్థాయికి దేవుడు నిన్ను తీసుకెనగలడు. ఈ చిన్న స్థాయిలో నుంచి, ఈ చిన్న ప్రదేశంలో ఉన్న నిన్ను చాలా పెద్దదానికి మరికొంచెం వృద్ధి చెందించగలడు ఈ దేవుడు. నీ సమయాన్ని దీని మీద వాడడం ప్రారంభిస్తే, నా మాటలు నెగిటివ్గా తీసుకున్నావా, నీ జీవితకాలం నరకంలో పరిగెడతావు. విశ్వాసంతో దాన్ని మార్చుకోవడానికి మనసుని సిద్ధపరచుకుని మారు మనస్సుని తెచ్చుకున్నావా, పరలోకంలో ప్రభు పక్కన నిలబడతావు. నీ టైం నువ్వు ఎలా వాడుకుంటున్నావు చూసుకో, ఏ పద్ధతిలో ఉందో చూసుకో. జ్ఞానులు అజ్ఞానుల మధ్య నీ పోలికేంటో ఒకసారి ఆలోచించుకో. లెట్ మీ మూవ్ టు 11th verse. ఎంతమందికి నీ వయస్సు పెరుగుతుంది అనే విషయం మీకు తెలుసు? నేను స్త్రీలను కూడా అడిగాను, మీ వయసు పెరుగుతుందని ఎంతమందికి తెలుసు? అది దాచుకోదగింది ఏం కాదే. పాండ్స్ ఏజ్ మెరకల్ సర్టన్ టైం తర్వాత పనిచేయదు. మీరు రింకిల్ ఫ్రీ ఏం అవ్వరు. న్యాచురల్ బ్యూటీ బయటకు వచ్చేస్తుంది. ఒకరోజు రంగు బయటపడిపోద్ది కదా. మీ వయసుతో పాటు నీ మీద నీకేమైనా నమ్మకం పెరుగుతుందా? ఇస్ ఇట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ డెవలపింగ్? వయసుతో పాటు ఎదుగుతున్న నీ జీవితంలో కాన్ఫిడెంట్, ఎస్ ఆర్ నో? వయసుతో పాటు పెరుగుతున్న మీ శరీరపు వయసుతో పాటు పెరుగుతున్న మీ జీవితంలో నీ మీద నీకేమైనా నమ్మకం కలుగుతుందా? నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైనా నీకు పెరుగుతుందా, తగ్గుతుందా? ప్లీజ్ ఎస్ ఆర్ నో చెప్పండి. తగ్గుతుందా, పెరుగుతుందా? మీ మీద మీకు నమ్మకం పెరుగుతుందా, తగ్గుతుందా? పెరుగుతుందా, తగ్గుతుందా? ఎస్, పెరుగుతుందా, తగ్గుతుందా? మాట్లాడట్లేదు. బికాజ్ సంథింగ్ డౌట్ లోపల ఎక్కడో తేడా కొడుతుంది. మీకు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి నేను నాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది నన్ను కొట్టుకుంటుంది. ప్రతిసారి ఎప్పుడైనా కొంచెం దేవుడు మాట్లాడట్లేదు అనే ఫీలింగ్ వస్తే ఈ పుస్తకం తీసి ఈ మెసేజ్ చదువుకుంటాను. లెట్ మీ చెక్ మై సెల్ఫ్ వై గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ టు మీ. దేవుని వాక్యములో నుంచి నేను వింటున్న స్వరములో నుంచి నన్ను ఖండించని స్వరము వినపడకపోయిన రోజు నేనేంటో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి, ఇది 2007 సంవత్సరంలో ప్రభు మాట్లాడిన విషయాలు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బుక్లో ఆ విషయాలన్నీ మళ్ళీ నా మైండ్లోకి తెచ్చుకుని ఇక్కడుందా స్వపరీక్ష. ఎందుకంటే నన్ను నేను ఎంచుకోదగిన దానికి నా ఫిజికల్ ఏజ్ ఉపయోగపడదు, నా స్పిరిచువల్ ఏజ్ ఉపయోగపడదు, నేను పెరుగుతున్న మెచ్యూరిటీ అడుగు అంగుళం ఉపయోగపడదు. ఎలా? హౌ గాడ్ మెజర్స్ యూ. నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ ఏజ్తో పాటు వచ్చేటువంటి మార్గాల్లో కొన్ని విషయాలు ఆలోచించండి. లెట్ మీ టెల్ యూ. దేవుని మీద ఆధారపడడం పెరిగిందా, తగ్గిందా? థింక్. ఆలోచించండి. నేను చాలా పర్యాయ పదాలు వాడతాను. దేవుని మీద ఆధారపడడం నీ వయసుతో పాటు పెరిగిందా, తగ్గిందా? పెరిగిందా, తగ్గిందా? సమ్టైమ్స్ టూ రిచ్, సమ్టైమ్స్ నో రిచ్. ఏమవుతుంది దేవుని మీద ఆధారపడ్డాం? నిజం చెప్తున్నాను, ఆధారపడ్డాను అని ఒకసారి అందరూ అనండి, పోలే నోటి మాటకి అనండి. దేవుడు మీ కోపం వచ్చిందా లేదా? అయిపోయావు. సొడిగావా లేదా? అయిపోయావు. రాలేదని బాధపడ్డావా లేదా? అయిపోయావు. జరగలేదేంటి అన్న ప్రశ్న వచ్చిందా లేదా? అయిపోయావు. మరి నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా? ఎదిగావా, తగ్గావా? మరి నీ ఫిజికల్ మెచ్యూరిటీ ఏం చూపించింది నీకు? నీ మీద నీకు నమ్మకాన్ని కలిగించిందేమో కానీ దేవుని మీద ఆధారపడడం నేర్పించలేకపోవడం దురదృష్టపు క్రైస్తవ్యం. అన్ని సమయాల్లో నీ డిపెండెన్సీ కానీ ఏంటి? దేవుని మీద ఆధారపడడం ఎలా ఉంది? ఏ విషయాల్లో మీరు ఆధారపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఆధారపడడం నా పదం అర్థమవుతుందా? ఆధారపడడం. నేను వదిలిపెట్టను మీరు మాట్లాడేంత వరకు. ఆధారపడడం చెప్పండి. ఆధారపడడాన్ని నాతో మాట్లాడద్దు. మీరు ఎక్కడ ఆధారపడుతున్నారో చూసుకోండి, ఎక్కడ ఆధారపడలేదు చూసుకోండి. జీతం రాలేదు. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కూర్చుకొనవు. ప్రసంగాలు గుర్తురావు. పక్కింటికి వదిని అన్నయ్యకి జీతం రాలేదు, దీయన కాదా? అరే మోకరిస్తాను, ఏలియాను పోషించిన దేవుడు నాకున్నాడు. అది ఆధారపడ్డం. ఉన్నాడా? ఏలియా కాలంలోనే ఉన్నాడా? ఏమో
పాట మాత్రం ఉన్నవాడా ఓ దాచువాడ నా కన్నీటిని మా పక్కింటి వాళ్ళు దుడుస్తారు. ఆధారపడడం, రియల్గా ఆధారపడుతున్నారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యు మై బ్రదర్స్. నీ జీతం ఒక 2 నెలలు రాకపోతే నీ ఉద్యోగాన్ని బట్టి నువ్వు ఉంటావా, ఊడిపోతావా? నీ నిరీక్షణ దేవుని మీద 3 నెలలైనా జీతం వస్తుందనే కంపెనీ మీద, దేని మీద నీ నిరీక్షణ? నిజం చెప్పండి. ఖచ్చితంగా నీవు నీ బ్యాంకు బ్యాలెన్స్ అయినా వెతుకుతావు, నీ పుట్టింటినైనా కదుపుతావు, నీ ఫ్రెండ్నైనా వెతుకుతావు, ఇంకేదైనా అమ్మడానికి ప్రయత్నం చేస్తావు. నీ దేవుని మీద నీకు నిరీక్షణ ఉండదు, కానీ నీ కంపెనీ మీద మాత్రం నిరీక్షణ ఉంటుంది. ఆల్వేస్ వెయిటింగ్. దేవుని మీద ఎందుకు లేదు? ఆధారపడడం నీకు రాలేదు. ఇట్స్ నాట్ యువర్ మెచ్యూరిటీ. ఫిజికల్ ఏజ్లో మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ దగ్గరికి తీసుకెళ్ళి అయ్యో క్లాసులు అంటారు కదా, ఆ క్లాసులకు నిన్ను టీచర్ని కూడా పెట్టచ్చు. అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది నీలో. ఆధారపడడం. నెంబర్ 2, నీ వయసుతో వచ్చే మార్పు గురించి మాట్లాడుతున్నా. నెంబర్ 2, దేవుని మీద ఆనుకొనడం ఎంతమందికి తెలిసింది? దేవుని మీద ఆనుకొనుట. నేను చెప్పానుగా, పదాలన్నీ దగ్గరగా ఉంటాయి, జాగ్రత్తగా వినమని. ఆనుకొనడం. చూడండి, గోడను ఆనుకున్న వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, కుర్చీని ఆనుకున్న వాళ్ళు ఎంత ధీమాగా ఉన్నారు. వాళ్ళకి ఏంటి ధీమా? బరువు వాళ్ళు మొయ్యక్కలే, గోడ మోస్తుంది, కుర్చీ మోస్తుంది, ఇంకేదో మోస్తుంది. మనం మాత్రం ఆరాంసే. కొంతమందికి లిఫ్ట్ ఎక్కాలంటే విపరీతం భయం. ఎందుకంటే అది ఎక్కడైనా ఆగిపోతే అని, వెళ్ళిపోతుంది అని ఎందుకు అనుకోరో తెలీదు. రెండోది, ఎక్కుతారు కానీ బండి మీద ఎక్కినప్పుడు గట్టిగా పట్టుకుంటారు రాడ్ని. ఏం బండి పడితే నువ్వు పడవా? రాడ్ పట్టుకుంటే నువ్వు పడవా? చెప్పండి నిజంగా ఎంత గట్టిగా పట్టుకుంటారో. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, వీళ్ళు ఎందుకు ఎక్కారా బాబు, వీళ్ళ వల్ల డ్రైవింగ్ ప్రాబ్లం. నీ జీవితంలో ఆనుకుంటున్న పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఆనుకుంటారో దేవుని మీద? అన్నీ జరిగిపోయినప్పుడు ఎవడైనా కబుర్లు, పాటలు, ప్రసంగాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. జరగనప్పుడు నువ్వు ఆనుకుని చూపించు, నిలబడు. ఎవడో లేనప్పుడు నిలబడు. ప్రపంచంలో ఈ యొక్క బైబిల్ రాసిన ప్రారంభమైనటువంటి పేజీ నుంచి ఆఖరి వరకు ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉంటే ఒక్కొక్కడే నిలబడున్నాడు. ఆ ఒక్కొక్కడి పేరే బైబిల్లో ఉంది. ఒక్కొక్కడే. అక్కడ గుంపుగా వచ్చిరి అని ఏం లేదు. అక్కడ ఒకే ఒక చోట ఒక్క విశ్వాసాన్ని బట్టి 4 వ్యక్తుల గురించి రాయబడింది. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు. ఒకే ఒక చోట. ఎందుకనంటే వాళ్ళు ప్రాంతం కాని ప్రాంతంలో, ప్రదేశం కాని ప్రదేశంలో, జనము కాని జనము మధ్య అన్యజనములుగా, నపుంసకులుగా చేయబడి ఏ రకమైన ఆశ నిరీక్షణ లేనప్పుడు దేవుడు చేస్తే దేవుడే, చెయ్యకపోయిన దేవుడే అని చెప్పడానికి అక్కడ 4 నిలబెట్టాడు. అనుకుంటావా నువ్వు దేవుని మీద? ఆ శ్రమ దినమున నువ్వు అనుకుంటావా? ఆనుకునే శక్తి ఉందా? నీ ఫిజికల్ మెచ్యూరిటీ నీకు నేర్పించిందా లేదా? ఇంకా ఎవరి మీద అనుకుంటున్నారు? మీ పాస్టర్ గారి ప్రార్థన, లేకపోతే 7 రోజుల ప్రార్థన, లేకపోతే ఇంకేదైనా కొత్త రకం ప్రార్థన ఏమైనా మొదలైంది ఈ మధ్య? ఏంటి నీ ప్రార్థన? నీ విశ్వాసము నీ దేవుని మీద ఆనుకునే స్థాయికి నిలబడిందా? నెంబర్ 3, నీ ఆలోచనలు ఎంతవరకు నీ ఫిజికల్ ఏజ్లో నుంచి క్రీస్తు వలె ఆలోచించడానికి పెరిగావు? ఫిజికల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాను. ఎవ్రీ ఇయర్ ఒక బర్త్డే ఎక్కడ చూసినా ఈ గోల పెరిగిపోయింది. కడవరి కాలం పోయే కాలంలో, ఈ కాలంలో నీవు ఆలోచించాల్సింది నిజంగా నీకు ఒక కాలం తగ్గిపోతుందని చెప్పడానికే ఆ బర్త్డేనండి. ఆరిపోయే దీపం ఎందుకో తెలుసా? నువ్వు ఆరిపోతావు తొందరలో, 1 సంవత్సరం అయిపోయింది చూసుకొని. మెలట్, ఇట్స్ ఎ కాషన్ టు అస్. ఒకసారి ఆలోచించుకు చెప్పు, నీ ఆలోచన క్రీస్తు వలె మారిందా? మారుతుందా? క్రీస్తు వలె. ఒక్క నిమిషం ఆలోచించండి. మీ పక్కన యేసు కూర్చుంటే ఎలా కూర్చుంటాడు? పక్కన అడగండి. మీ పక్కన యేసు మీతో మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు మీరు మాట్లాడండి నాతో. యేసు మీలాగా చూడాలనుకుంటే ఎలా చూస్తాడు? మీలాగా. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, అలాగే ఇప్పుడు మీరు యేసుని మిమ్మల్ని చూడాలంటే మీకు యేసుకి మధ్యలో ఎలా ఉంటుంది? హౌ విల్ బి ద లుక్? మీరు పక్కింటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు యేసులాగా మీరు వెళ్తారా? మీలాగే మీరు వెళ్తారా? యేసులాగా. ఆఫీస్లో మీరు యేసు క్రీస్తులాగా ఉంటారా? మీలాగే ఉంటారా? మీరు క్రైస్తవులు కదా, అందుకే అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ మైండ్ సెట్ అంతా యేసు లాంటి మైండ్ సెటేనా? ఇస్ ఇట్ లైక్ జీసస్? ఎస్ ఆర్ నో? సే లౌడ్లీ. పిల్లలు మాతో అంటున్నారు, అది ఎస్సో తెలీదు, ఏదో తెలీదు. నీ నోట్లో మాట రాదు. ఎందుకంటే యేసుక్రీస్తులాగా అవ్వడానికే నీ ఫిజికల్ మెచ్యూరిటీలో క్యాలిక్యులేషన్స్. ఈరోజు 30 నుంచి 31లోకి వెళ్తే 30 సంవత్సరాలకు యేసు ఎలా ఉండేవాడో నువ్వు అలా మారాలి. 50లోకి వెళ్తే 50వ సంవత్సరంలో
యేసుక్రీస్తు యొక్క పరిణితి పరిపూర్ణత ఎలా ఉండగలదో అది నువ్వు ఆలోచించి చూపించగలగాలి. నీ వయసు ఫిజికల్గా పెరుగుతున్న నీ వయసుని చూసుకొని, నీ శరీరంలో వస్తే మార్పులు చూసుకొని, అందాన్ని చూసుకొని, సౌందర్యాన్ని పెంచుకొని, నీవు మనుషుల మధ్య లోకంలో బతికే గుర్తింపు, క్రైస్తవుడిగా గుర్తింపు పొందడానికి ఇస్తున్న మెచ్యూరిటీ అది. ఏది ఎక్కడుంది? పనిలో నైపుణ్యతను సంపాదించుకుంటావు, చదువులో నైపుణ్యతను సంపాదించుకుంటావు, రకరకాల ప్రదేశాల్లో కావాల్సిన అనుభవాలను సంపాదించుకుంటావు. క్రీస్తులో నీ అనుభవం ఎంత? హౌ ఈజ్ యువర్ మైండ్ థాట్? నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? ఇస్ ఇట్ లైక్ జీసస్? యేసులాగా ఆలోచిస్తారా? మీ మీద మీకు అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు యేసులాగా ఆలోచించవు. ఎందుకంటే ఆ యేసు పక్కన మరొక బర్ర యేసు అని ఒకడు ఉన్నాడు, అలాగా ఆలోచిస్తాం. దొంగ యేసు. 4వ మాట చెప్పనివ్వండి. నీ ఆచరించడం, ద వర్క్స్ అండ్ యాక్ట్స్, ఆ పనులు చేయడం కానీ, ఆచరించడం కానీ, లేక నువ్వు చేసేటువంటి పద్ధతి, చేస్తున్నటువంటి విధానం, ఆచరించుట, జీసస్ లాగా ఆచరిస్తారా? యేసులాగే ఆచరిస్తారా? మీ పనులన్నీ యేసులాగే ఉన్నాయా? నాతో లింక్లో ఉన్నారా? తెగిపోయారా? లైన్ ఏమన్నా కట్ ఆఫ్ అయిపోయిందా? బాబు నెట్లో కనెక్ట్లో ఉన్నావా? కొంతమంది కట్ ఆఫ్ అయిపోయినట్టు కనబడుతున్నారు. హౌ ఈజ్ యువర్ ఫిజికల్ మెచ్యూరిటీ? ఒక్కొక్కడు రోజు రోజుకి నిన్నటి దినం కన్నా ఈరోజు ఒక పరిపూర్ణమైన దేవుని అభిషేకంతో కొత్త దినం చూసేస్తున్నాం. ఎవ్రీడే ఇస్ ఎ న్యూ డే. ఉత్సహించి ఆనందించేస్తున్నాం, సంతోషించేస్తున్నాం, కేకలు వేస్తున్నాం, లెక్క వేసుకుంటున్నాం. మీరు క్యాలెండర్ని చూసినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ దగ్గర పెద్ద క్యాలెండర్ తెచ్చుకుంటాను. ఎందుకంటే దానిలో అంకెలు మనతో చాలాసార్లు మాట్లాడతాయి. ఏంటో తెలుసా? 29 నుంచి ఆశా కోరిక. ఎందుకు చెప్పండి? 1వ తారీఖు ఎప్పుడు వచ్చేద్దా అని. కొంతమంది గుండెలో గుబులు, కొంతమందికి నూతన ఆశ. 1వ తారీఖు నుంచి లెక్కలు వేసుకునేటప్పుడు ఎరుపు నెంబర్ ఒక ఆశ. సెలవులు, అమ్మయ్య అమ్మయ్య అమ్మయ్య, పడుకోవచ్చు, లేకపోవచ్చు, క్యారేజ్ ఉండకపోవచ్చు, తిరగచ్చు. ఆ క్యాలెండర్లో ప్రతిరోజు చూసుకొని నా పుట్టినరోజు ఎప్పుడు, మా ఇంట్లో యానివర్సరీ ఎప్పుడు, మాకు కావాల్సిన డేస్ ఎప్పుడు, మెమరబుల్ మూమెంట్స్. ట్రూ. ప్రతిరోజు నీ విశ్వాస జీవితం నుంచి ఒకరోజు ముందుకెళ్తున్నావు, నీ కాలము సంఖ్య పెరుగుతుంది. చూసుకో. ఎవ్రీ క్యాలెండర్ ఇంక్రీజెస్, ఇట్ విల్ నెవర్ డిక్రీజెస్. ప్రతిదీ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. 1 దగ్గర ప్రారంభమై 31 దగ్గరికి అలా పెరుగుతూనే ఉంటుంది. చూసుకో. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో ఆయనను ఆచరించుట, వింటున్న విషయాలను మీరు యాకోబు పత్రికలో ఆయన అన్నాడు. ఒకసారి చూడండి ఏముందో. మీరు వినుట బట్టు మాత్రము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు, జేమ్స్ చాప్టర్ 1 verse 22. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. జేమ్స్ 1 verse 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి. ప్రవర్తించండి, ప్రవర్తించండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ప్రవర్తించమంటున్నారు బైబిల్లోని. ప్రవర్తించాలి. ఇట్స్ ఎ కమాండ్, ఆజ్ఞ. ఆచరించడం ఎలా ఉంది? ఎట్లా ఫాలో అవుతున్నాం మనం? మన స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీతో గ్రాఫ్ గీస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. ఒకటేమో వెర్టికల్గా వెళ్ళిపోద్ది, ఇంకొకటి హారిజంటల్గా వెళ్ళిపోద్ది. రెండు మధ్యలో ఏ గ్రాఫ్ ఇంటర్సెక్షన్స్ ఉండవు. ఎందుకంటే విల్ ఈజ్ బాదర్ అబౌట్ ఇట్. అసలు నీ ఫిజికల్ మెచ్యూరిటీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తున్నది అంతా ఏంటంటే ఏదో కొత్త విషయం. మన సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయమన్నారు. ఏంటంటే, బ్రదరు నాకు దేవుడు నిండు ఆయుష్కాలం ఇచ్చాడు, దేవుని కృపను బట్టి మెట్లు ఎక్కగలుగుతున్నాను, ఆయాసం లేదు, దగ్గు లేదు, కాకపోతే ఒకటే చింత ఉంది, దానికోసం మీరు ప్రార్థన చేయాలి, ఇదిగో నీ కానుక మీరు తీసుకోండి, పరిచర్యలో వాడండి, నా కోసం మీరు చిన్న ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటంటే, ఒక్కసారి కూడా రొంగేసుకోకుండా ఉండేలాగా అడిగయ్యా అంది. ఆవిడ భయం అంటే ఏంటో తెలుసా? తల ఎక్కడ తెల్లబడద్దోనని. అదొక్కటే ప్రార్థన చేసి పెట్టు చాలండి. బోల్డ్ రంగులు ఉన్నాయమ్మా, బ్యాంగ్ ఎందుకు అన్న, దాని గురించి ఎందుకు ప్రార్థన చేయాల్సింది? నీ తలలో వెంట్రుక రాలిపోవడం చూస్తున్న దేవుడు ఉన్నాడే. ఒక తెల్ల వెంట్రుకను నువ్వైతే రంగులు వేసుకుని నలుపు చేసుకుంటున్నావు, కానీ నీ బతుకు కాలంలో నువ్వు వెలుసుకోలేవు అని బైబిల్ చెప్పిందే. ఎవడను వెంట్రుకను నలుపుని తెలుపు కానీ తెలుపుని చేయలేడని చెప్తుంది కదా. మధ్యలో నీ గురించి నా కొత్త ప్రార్థనలు ఎందుకు? నీ ఫిజికల్ మెచ్యూరిటీ తగినట్లు నీ స్పిరిచువల్ మెచ్యూరిటీని పెంచుకోమ్మా. కనీసం ఒకరోజు పరలోకంలో కలుసుకుందాం. ఆలోచించు. 4 విషయాలు నువ్వు విన్నావు. మొట్టమొదటిది ఆధారపడుట, రెండవది ఆనుకొనుట, మూడవది ఆలోచించుట, నాలుగవది యేసువలే ఆచరించుట. ఈ 4 పనులు
నీ విశ్వాస జీవితంలో ఏజ్తో పాటు వచ్చేటువంటి మార్పులలో ద పర్ఫెక్షన్ ఇన్ క్రైస్ట్లోకి నువ్వు రావాలి. ఏమన్నా గోలు, ఓరియంటేషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళాలి, అది గొలవాలి, అది పట్టుకోవాలి, అది సాధించాలి అని ఏమైనా ఉందా? జాగ్రత్త. నీ విశ్వాస జీవితంలో నీ ఫిజికల్ ఏజ్ నేను నేర్పించాల్సింది ఈ మెచ్యూరిటీ స్థాయికి తీసుకురావాలి. లెట్ మీ గో టు నెక్స్ట్ వర్డ్. ఒక మాట చెప్పండి, మీకు ఎప్పుడైనా మీ వలన కానీ లేక మన వలన లేక నా వలన కానీ జరుగుతున్న ప్రతి పొరపాట్లు, తప్పిదాల వలన ఏమైనా వాల్యూస్ నేర్చుకుంటున్నామా? మిస్టేక్స్ అనేవి కామన్ కదా, కామనేనా? మిస్టేక్స్ అనేవి పొరపాట్లు అందరూ చేస్తారులేండి అంటాం కదా. అలవాట్లో పొరపాటు ఏమైనా ఉన్నాయా? పొరపాట్లు ఓకే కాసేపు అనుకుందాం. మనం చేసేటువంటి ప్రతి పొరపాటు, తప్పిదాల వల్ల కానీ ఏదైనా విలువలను నువ్వు నేర్చుకుంటున్నావా? వాల్యూస్ ఏమైనా నేర్చుకుంటున్నావా? నువ్వు చేసేటువంటి పొరపాట్ల వల్ల ఏమైనా వాల్యూస్, విలువలు ఏమైనా తెలుసుకుంటున్నామా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. నీకు అనుభవం వచ్చిందా నేను అడగట్లా. వాల్యూస్ ఏమైనా నేర్చుకుంటున్నామా? కొంచెం శ్రద్ధ వహించి ఈ మాట వినండి. దేవుడు నీతో కొత్తగా మాట్లాడాలనుకుంటున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. Matthew 18 verse 10. Matthew 18 verse 10. ఇక్కడ 12వ వచనంలో మీరు చూసినట్లయితే 12 నుంచి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి వెళ్ళి తప్పిపోయిన దానిని, ఒకసారి ఆలోచించండి, 99 ఎక్కడ వదిలేశాడు? ఎక్కడ? ఒకటి ఎక్కడ తప్పిపోయి ఉంటుంది? కిందన ఎక్కడో. ఇప్పుడు ఏం చేస్తాడు? 99 అక్కడ వదిలేసి. ఈ కథని అనేక సంవత్సరాలుగా ఆత్మీయులు రకరకాలుగా చెప్తున్నారు. ఇందాక మా పాప రేచల్ పాప సడన్గా మాట అడిగింది. అడిగితే నేను ఒక నిమిషం నేను అదే మాట గురించి ఆలోచిస్తున్నాను. ప్రభా, ఇదేదో కొత్త విషయం ఉంది ఇక్కడ, నాకు వినిపించు అన్నాను. వెంటనే దేవుడు నాతో మాట్లాడిన విషయం మీతో చెప్తాను వినండి. తప్పిపోయిన తరువాత యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశాడు? వెతికాడు. అంతే కదా దాని అర్థం? తప్పిపోయిన దానిని ఆయన వెతికాడు. తప్పిపోయిన నువ్వు ఎప్పుడైనా ఆయన వెతికావా? అదే అడుగుతున్నాను నన్ను. తప్పిపోయిన నువ్వు ఎప్పుడైనా ఆయనను వెతికావా అని అడిగాడు. ఒక్కసారి మైండ్ ఏం పనిచేయలేదు, అలా కూర్చున్నాను చాలాసేపు ఈ వాక్యాన్ని పట్టుకుని. తప్పిపోయావన్న విషయం నీకు తెలుసా తెలీదా? పడిపోయావా నేను అడగట్లేదు. పడిపోవడం ఈజ్ డిఫరెంట్. పడిపోయామని తెలిస్తే లేచిపోతాం, కానీ తప్పిపోయామని తెలిస్తే నీకు తెలియదు, అప్పటికే చాలా దూరం వెళ్ళిపోతావు. పడిపోవడం అంటే ఆత్మీయ జీవితంలో నుంచి పడిపోవడం, అది కాదు. తప్పిపోతావు. ఇట్స్ మిస్లీడెడ్, ఇట్స్ మిస్గైడెడ్, ఇట్స్ మిస్ట్రాక్ట్. కొంచెం జరిగిపోయావు, వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైనా తప్పిపోయామని తెలిసి ఆయన నిజంగా వెతుకుతున్నామా లేదా? ఎప్పుడైనా ప్రయత్నం చేసామా అలాగా? ఎవ్వరూ చేసి ఉండరు. చేస్తే ఇలాగే వెళ్ళిపోతాను అనుకుంటావు. కానీ ప్రభు ఆ విషయంలో చాలా హెచ్చరికగా అడుగుతున్నాడు. నీ పొరపాటు, నీ తప్పిదాలు ఎక్కడ నువ్వు విలువలు నేర్చుకోవాలో కొన్ని మాటలు చెప్తాను వినండి. నెంబర్ 1, నువ్వెప్పుడైనా ఒక పొరపాటు జరిగినా, తప్పిదం జరిగినా దేవుడు నన్ను నడిపించగలడు అని నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైనా వచ్చావా? పొరపాటు, తప్పు జరిగినప్పుడు చెప్తున్నాను నేను. జరగనంత వరకు మేబీ యువర్ గాడ్ ఆర్ యువర్ గాడెస్. జరిగితే దేవుడు ఇప్పుడు కూడా నన్ను నడిపించగలడని దేవుని వైపు, దేవుని పట్టుకోవడానికి ప్రయత్నం చేసావా? ఎప్పుడన్నా నీతిగా నడిపించగలడని ప్రయత్నం చేసావా? పరిశుద్ధంగా దేవుడు నన్ను నిలబెట్టగలడని ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? యథార్థంగా దేవుడు నన్ను నడిపిస్తాడు అని దేవుని దగ్గరికి వచ్చి దేవుని పట్టుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? నన్ను దేవుడు వదులుకోడు అని ఆశతో ఎప్పుడైనా దేవుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసావా? మీకు చెప్పనా, చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఈ 4 పనులు చేయరు, మిగిలిన అన్నీ చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు కానుకలు ఇస్తారు, వాళ్ళు చర్చిలో జనంలో కూర్చుంటారు, వాళ్ళు చర్చ్ అంటే మీ అందరికంటే ముందు పరిగెడతారు మళ్ళీ. కానీ వీళ్ళు 4 పనులు చేయలేరు. మొదటిది, నడిపించగలడని ఆయనను వెతకడం, పరిశుద్ధంగా బ్రతికించగలడని ఆయనను వెంబడించడం, యథార్థంగా జీవింపచేయటం నాకు ఇస్తాడని ఆయనను వదలకుండా పట్టుకోవటం, వదులుకోకుండా ఆయనతోనే నేను ఉంటానని ఒక గొప్ప తీర్మానం చేసుకుని ముందుకు పరిగెట్టడం అనే వ్యక్తులు చెయ్యరు.
వాళ్ళకి తప్పిపోయాము అనేటువంటి ఆ అనుభవంలోకి దేవుని వాక్యం చెప్తుంది. 100 మందిని నేను కొంచెం భరించండి, నన్ను 100 మందిని నడిపించినవారు ఎవరండి? కాపరి ఎవరండి? మాట్లాడండి. గొర్రెల కాపరి, ప్రధాన కాపరి, మన గొప్ప కాపరి ఎవరు? తప్పిపోయింది ఎవరండి? అజాగ్రత్త ఎవరిదండి? మీదే బాబు, మీది అన్న వాళ్ళకి చెప్తున్నానండి. నీకు నేను 100 గొర్రెలు ఇచ్చాను, నువ్వు వెళ్ళి నడిపించాను, నన్ను జాగ్రత్తగా కాసుకురా అన్నాను. ఒకటి వెళ్ళిపోయింది ఎక్కడికో. ఎవరిని అడుగుతాడు? లేక గొర్రెనా నిన్నే? నేనంటావు ఎక్కడ పడితే ఏమంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో తప్పిపోయింది? అది తప్పు ఎవరిది? కాపరిది. అనుమానం ఏంటి? కాపరిది కదా? మరి బాధ్యత ఎవడు పడతాడు? ఇప్పుడు ఎందుకు వెళ్ళి ఎత్తుకాడు? లెక్క అడుగుతాడు ఆయన హెడ్ ఆఫీస్లో. అందుకు వదిలేసి 99 వదిలేసి ఒకదానికోసం పరిగెత్తి లెక్క చెప్పడానికి. అంత మంచి యేసు చేతిలో నుంచి పారిపోయిన గొర్రెవి ఇప్పుడు నువ్వు ఉంటావా? ఇప్పుడు వెళ్ళిపోవు. లోకపు ఆశలు, లోకపు ఆకర్షణలు, లోకపు అందాలు, లోకపు ఐశ్వర్యాలు, లోకపు ఘనత, లోకపు గొప్ప పేరు, లోకపులో నీకున్నటువంటి అన్నిటిని వదిలి దేవుడు ఆత్మ, దేవుడు వాక్యం, దేవుడు సంఘం, దేవుని రక్షణ ఈ నీకు అవసరమా? చెప్పండి. దేవుడు దేనికి? నీ లైఫ్లో, నీ జీవితంలో నీకు కావాల్సిన విషయాలన్నీ సంపాదించి పెట్టడానికి దేవుడు కావాలి. కానీ ఆ తప్పిపోతున్న నీ బ్రతుకుని తిరిగి వెతుక్కొని పట్టుకోవడానికి నీ బతుకు ఎక్కడ ఉపయోగపడింది? ఏ పొజిషన్లోకి వెళ్ళినా నీ ఆలోచన అంతా ఏంటి? ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రమోషన్ అయిపోయింది. ప్రమోషన్ అయిపోయింది. సాక్ష్యంగా బతుకు. 2 సంవత్సరాలు నువ్వు ట్రాన్స్ఫర్ లేకుండా ఉంటావు, అక్కడే ఉండు. అచ్చా, దేవుడు లేడా? ఉపవాస ప్రార్థన చేసి ఆయన మనసు మార్చాడు. ప్రధాన కాపరి మరేం చేస్తాడు? వస్తాడు నీ దగ్గరికి. నువ్వెలా వెతుకుతున్నావు చూసుకో. మంచి కాపరి స్వరమును వినే గొర్రె తప్పిపోయి పరిగెత్తి మళ్ళీ అదే కాపరి స్వరాన్ని పట్టుకుని బయటకు వచ్చింది. ఆ గొర్రె ఆ స్వరం కొరకు ఎదురు చూస్తుందన్న విషయం కాపరికి తెలుసు. నీకు తెలుసా? నువ్వు ఎదురు చూసావు ఎప్పుడైనా ఆ కాపరి స్వరం కోసం, ఆ కాపరి ఆలోచన కొరకు? ఇప్పుడు ప్రధాన సమస్య అంతా ఎవడంటే, మీ పాస్టర్ మీతో మాట్లాడట్లేదు, మీ పాస్టర్ మీ కొంపకు రావట్లేదు. ఇదే గొడవ. ఈ కాపరులు ఆ కాపరి కాదు. మీ ఆత్మలను కాచడానికి నీ ప్రధాన కాపరికి నీ విశ్వాస జీవితంలో జరిగిన పొరపాటు, తప్పిదము, ఎలాంటి విలువలను వెతుక్కుంటున్నావు చూసుకో. మేబీ జరగనివ్వండి, పొరపాటు జరగనివ్వండి, కానీ దానివల్ల నువ్వు నేర్చుకునేటువంటి విలువేంటి? ఆ విలువైన పాఠం ఏంటి? ఆ ప్రభుని వెతుక్కునే స్థితి ఏంటి? ఆ ప్రభులో నిలిచే ధైర్యం ఏంటి? ఆ ధన్యత ఎవరికి దొరుకుద్దండి? యేసుని పట్టుకున్న మనకు తప్ప. లోకంలో ఏమైనా బొమ్మలు మాట్లాడతాయా? మనుషులు ఏమైనా మాట్లాడతారా? చెప్పులు ఏమైనా మాట్లాడతాయా? మరి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. మనము జీవము కలిగిన దేవునితో ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన మాటలాడువాడై ఉన్నాడు. ఆయన వినువాడు, అనువాడు, చూచుచున్న దేవుడు. ఆయనతో నువ్వు మాట్లాడడానికి నీ తపనేది? ఎంత సమయం గడుపుతున్నావు? నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు చూసుకో. కమాన్, కమ్ బ్యాక్, వచ్చి పడుకో. ఆయన వెతుకుతున్నాడు నేను ఈరోజు. ఆ కాపరి స్వరాన్ని గుర్తుపట్టు. బైబిల్లో నుంచి మాట్లాడుతున్న మాటను విను. మోకరించి ప్రార్థిస్తే పరలోకం స్వరం తెరవబడే అనుభవంకి రా. నిద్రిస్తే పరలోకం దర్శనం పొందే అనుభవంకి రా. నిలవబడితే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న నీ నోరు ఉపయోగించే అనుభవంలోకి రా. అవన్నీ పోయినాయి. అవి కాదు ఆత్మీయత. ఎంతసేపు మా గురించి ప్రార్థన చేసి దేవుడు అని బయలుపరిచాడా? నాకు చెప్తే నీకు చెప్పడా? ఆ ప్రవక్తతో, దర్శనాలతోనూ, కళలతోనూ, ప్రవచనాలతోనూ మాట్లాడితే ఆడి దగ్గర లైన్ కట్టుకుని నుంచోకపోతే నువ్వు మోకరిస్తే దేవుడు ఏమన్నా పక్షపాత? ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వడా? ఆలోచన జ్ఞానం లేని ఎర్రి ఈ గొర్రెలు పరుగులెత్తినట్టు మెగా చర్చిల్లో పరుగులెట్టే పరిస్థితి దేనికి? నీకు దేవునితో సహవాసం అనుభవం లేక. దేవునితో సహవాసంలోకి రా. ప్రభు నీకు గొప్ప అద్భుతాలు చేయగలిగిన వాడు. లెట్ మీ గో ఫర్దర్. 13వ విషయంకి రానివ్వండి. నేను మీకు 3 పదాలు చెప్తున్నాను. ఆ పదాలను జాగ్రత్తగా నోట్తో చెప్పండి. మొదటిది చిరాకు, 2 ఇబ్బంది, 2 అని చెప్పరా, 3 కష్టం. మొదటిది, 2, 3. ఈ 3 నష్టాలు కాదు. నేనేం చెప్పానో గుర్తుపెట్టాను. నష్టం కాదు. ఇట్స్ నాట్ ద డ్యామేజ్ ఆర్ లాస్. ఈ 3 చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. రైట్, లెట్ మీ టెల్ యూ. 13. నీకు చిరాకు, ఇబ్బంది, కష్టం కలిగించినప్పుడు ఏ వ్యక్తినైనా, ఏ పరిస్థితినైనా, ఏ బంధుత్వాన్నైనా
విడిచిపెడతావా విడిచిపెట్టవా? ప్రశ్న చాలా కఠినమైంది. తొందరపడి సమాధానాలు రాసి కరెక్షన్కి రబ్బర్ ఉండదు. చిరాకు, ఇబ్బంది, నష్టం కాదు కష్టం. చిరాకు, ఇబ్బంది, మాట్లాడదు. అందుకే మేము మాట్లాడండి, ఎందుకంటే ఆ మూడు చాలా బెనిఫిషియల్ క్రిస్టియానిటీకి. ఈ మూడు నీకు వచ్చినాయి, ఇవేవి నష్టాలు కావు. ఇప్పుడు నీ ముందున్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తిని వదులుతావా వదలలేకుండా ఉంటావా? Matthew 19:29, మత్తయి 19:29, 29:30 కూడా చెప్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైను అక్క చెల్లెండ్రనైనను తండ్రిని తల్లిని పిల్లలను భూములను ఎండ్లను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మొదటి వారు అనేకులు, కడపటి వారు కుదురు. కడపటి వారు, ఈ లింక్ ఏంటో నాకు అర్థం కాలేదు. 29కి 30 మీకు ఏమైనా దొరికింది ఎప్పుడైనా? ప్రతి ఒక్కరు ఏం చెప్తారు తెలుసా? నేను ఒకసారి ఫస్ట్ చదివిన వెంటనే ఒక బదర్ని అడిగాను, మొదటోళ్ళు లాస్ట్కి, లాస్ట్ వాళ్ళు మొదటి కంటే ఏంటంటే, మేము మొదటి క్రైస్తవులు పుట్టుతాను, మేము ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాం, నువ్వు వెనకాక మొన్న వచ్చి ముందుకెళ్ళిపోలే అదే అన్నాడు. అంటే స్ట్రాంగ్, లేకపోతే తాతల హెరిడిటరీ క్రిస్టియానిటీ వెనక్కి వెళ్ళిపోద్ది. మారు మనసు పొంది లేకపోతే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ వచ్చి మతం మార్చుకుని ఈ మత మార్పిడి సిద్ధాంతాలు నమ్మి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. ఈజ్ ఇట్ దట్ సేమ్? ఈజ్ ఇట్ ద ట్రూత్ ఆఫ్ దిస్ వర్డ్? నో. ఏంటి కరెక్టు? ఆ పైనుంచి కింద కొంచెం చూడండి. నా నామం నిమిత్తము అవన్నీ వదులుకుంటే ఏమొస్తాయి? ఎన్ని రెట్లు వస్తాయి? 100 రెట్ల కోసం వదులుకోవడం. అది వెనకవాడు ముందుకు రావడం అంటే. దశంభాగం ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇయ్యుడి ఇయ్యబడును కాబట్టి ఇచ్చేయండి, మీకు ఇవ్వను అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? మీకు తెలుసా, ఒక సిస్టర్ గారు కానుకిచ్చి ప్రార్థన చేయండి అంది. ఒకసారి అలా చూశాను ఆవిడని. కానుక కోసం చేయమంటావా అన్నాను. అంటే అలా కాదు, నా కోసం చేయండి అంది. మరి దీనికి ఇదెందుకు, ఇది నువ్వు పట్టుకెళ్ళాను? అలా కాదు, ఇస్తున్నాను కదా, ప్రార్థన చేయండి. చందా అంది. చందా అయితే చందాలాగా మాట్లాడు, చందాకు ప్రార్థనలు ఉండవు. నువ్వు కానుకిచ్చినట్లయితే దాని పరిస్థితి వేరు. అదేమయ్యిందో ఒకసారి చూసుకో అని చెప్పి ఒక్క నిమిషం వెంటనే ఆలోచించిన వెంటనే జరిగిన భయంకరమైన సత్యం ఏంటో తెలుసా? ఆవిడ ఒక 2-3 నిమిషాలు ఉండి, చేస్తారా చేయరా చెప్పండి, నేను వెళ్ళిపోతాను అంది. డిసిషన్ నీదే, నేను నీకు 2 క్లియర్గా చేశాను. చందా కోసం అయితే కానుక కోసం ప్రార్థన చేయాలా, నీ కోసం ప్రార్థన చేయాలా, క్లారిటీ. నువ్వు డబ్బులు ఇచ్చావు కాబట్టి నువ్వు ఆలోచిస్తున్న పద్ధతి గురించే నేను మాట్లాడుతున్నాను చెప్పాను. వెంటనే ఇసురుగా వెళ్ళిపోయింది ఆవిడ, కానుక అక్కడ వదిలేసి. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ ఆవిడ రాలేదు, ఆవిడ కానుక రాలేదు. ఏమై ఉంటుంది? ఏమి ఆశించి ఇస్తున్నారు? ఇచ్చేదాని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? టు గెట్ బ్యాకే కదా, టు రిటర్న్ బ్యాకే కదా. మళ్ళీ మనం తెచ్చుకోవడం గురించేనా? ఇప్పుడు చెప్పండి. మీకు చిరాకు, ఇబ్బంది, కష్టము ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక వ్యక్తులు నీ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ బంధుత్వ పద్ధతులు నీ దగ్గర ఉన్నప్పుడు, ఆ ఇబ్బందులన్నీ నీ ముందు ఉన్నప్పుడు, ఆ బంధుత్వపు పద్ధతులన్నిటిలో దేవుని వాక్యం కొరకు నువ్వు మొదట నిలబడిన వాడివి. ఎప్పటికీ మొదట నిలబడతావా? వెనక్కి జరుగుతూ వస్తావా? స్లోగా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడే జాగ్రత్త. మొదటి వారు అందరూ ఏమైపోతారు? లైన్లో బ్యాక్కి వెళ్ళిపోతారు. ఏ విషయాల్లో? విడిచిపెట్టడం విషయంలో. తిరిగి 100 రెట్లు వచ్చేస్తున్నప్పుడు ఏమవుతుంటారు వాళ్ళు? అలాగా బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు. స్లోలీ బ్యాక్ వెళ్ళిపో. నిజంగా మంచి కష్టాలు ఉండేటప్పుడు, తెల్లారు లెగిస్తే ఏం దొరుకుద్దా, ఎప్పుడు ఫుల్ గుడ్డు తిన్నామా, ఎప్పుడు ఆ మాంసం కూర, ఎప్పుడు ఆ చేపల కూర అనే స్థాయిలో ఉండేటప్పుడు నీకున్నటువంటి విశ్వాసం, ప్రార్థన జీవితం ఎప్పుడు అదే నూనె ఎక్కువ వేసుకొని ఆ స్థాయికి ఎదిగిపోయినప్పుడు ఉంటుందండి? ఉంటుందా? బాస్మతి రైసు, ఆ రోడ్డు మీద నిలబడి లైన్లో ఉండే ప్యారడైజ్ బిర్యానీ పెరిగిపోయింది కదా నీ ఆత్మీయ స్థాయి. ప్రార్థన జీవితం పెరుగుద్దా? జాగ్రత్త. ఎందుకంటే ఈ చిరాకు పెట్టినా, ఇబ్బంది పెట్టినా, కష్టం పెట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ఉంటే దయచేసి ఎప్పుడూ కూడా దాన్ని దూరం చేయకండి. అవే నీ జీవితాన్ని పర్ఫెక్ట్ చేసే సందర్భాలు. నిన్ను యేసు ప్రభువారు ఒక గొప్ప అద్భుతమైన ప్రేమ మీకు చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే పాపం
దా నిన్ను మనుషులు పట్టే జాలగా చేస్తాను రా అన్నాడు ఉప్పు చేపలు అమ్ముకునేవాడిని. తప్పలు లేసి పేతురు వలలు విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలు కూరుకున్నాడా? ఆంధ్రేకేసి చూపించాడు. యేసు ప్రభు ఆడిని చూడన్నాడు. ప్రభు రా అన్నాడు. ఆడొచ్చాడు. ఆడు ఇంకో బ్రదర్ని తీసుకొచ్చాడు. మొత్తానికి బ్యాచ్ అంతా కలిపి 12. ఎక్కడికి వెళ్ళినా 12. ఒకడు స్పీడ్ గాడు. పేతురు అసలు ఎప్పుడు ఆపలేము నోరు. ఎంతైనా మీటింగ్ నుండి ఎక్కడికి వెళ్ళినా దుందుడుకు పేతురట. బాగా స్పీడ్. తోమ అనుమానం బ్యాచి. అన్నీ డౌటే. వెళ్తున్నావు అంటే ఎందుకు? తిరిగి వెళ్దాం. చచ్చిపోయాక వెళ్దామా? అరే ఏంట్రా నువ్వు మాట్లాడుతావు? అదంతే, ఆ క్యారెక్టర్ డిజైన్ ఫర్ దట్. ఓ పక్కన అమ్మేసే యోధ, సంచులు డబ్బులు ఎవడు కానుకిస్తాడా అని ఎత్తుతూ ఉంటాడు యోధ. కొంతమంది యోధ పాస్టర్లు ఉన్నారు కదా, ఎత్తుతూ ఉంటారు ఎక్కడ దొరికితే యేసు ప్రభువుని అమ్మేసుకుందామా అన్నట్టు. కానుక డబ్బులు యోధాలు. ఆఖరికి ఎలా చనిపోయాడు? బ్యాడ్ లక్. యేసు ప్రభు వారి బ్యాడ్ లక్ శిష్యులు. ఆ మిగిలిన వాళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. ఎటు పడితే అటు. పాపం లీడర్ ఒక్కడే గుడ్ బాయ్. ఎంత భరించి ఉంటాడో మహాప్రభు, ఎంత ఊపి పట్టుంటాడో. చిరాకు పెట్టారా లేదా? ఇబ్బంది పెట్టారా లేదా? చాలా కష్టాలు పాలు చేశారా లేదా? వాళ్ళని ఎప్పుడైనా వదిలేశాడా? ఆ పై వచ్చి నుంచి అయితే మిమ్మల్ని నాతో పాటు కూర్చోబెట్టుకుంటానన్నాడు. ఎంత ప్రేమండి అయింది. నా పక్కన కూర్చుంటారన్నాడండి. అలాంటి వాళ్ళండి. నీకు మాత్రం దూరంగుండు, మాట్లాడకు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు చూడకు, నువ్వు రాకు, నువ్వు చెప్పకు, నాకు మెయిల్ చేయకు, మా ఇంటికి రాకు, మమ్మల్ని పిలవకు, నువ్వు చచ్చిపోయినా మా దగ్గరికి రాకు. అమ్మో, మీరు ఆత్మీయులు, మీరు చాలా ఆత్మీయులు. చిరాకు, ఇబ్బంది, చెప్పండి, నష్టం, కష్టం కాదు. వాళ్ళని దూరంగా ఉంటేనే నీకు లాభం. నేను ఎందుకు నష్టం అన్న పదం వాడలేదు తెలుసా? ఆ నష్టం ఎప్పుడైతే వచ్చిందో నీకు లాభం గురించి మైండ్ ఆలోచిస్తుంది. కష్టం వచ్చింది అనుకోండి, ఇరుకు దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ శ్రమ కలిగించే మనిషి నిన్ను ప్రభువు దగ్గర తీస్తాడు. ప్రభువు నిన్ను ఆ మనిషిని ఎలా చేయటం యొక్క ఉద్దేశాలు వేరు. దానిలో సంపూర్ణత. నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, ముందు నిలబడతావా? ఆప్షన్ ఈజ్ యువర్స్. మొదటి వారు అనేకులు, కడపడి వారు అనేకులు. వాళ్ళు భరించే శక్తిని పొందుకుని బయటకు వస్తున్నారు. నువ్వు ఈ 3 విషయాలను చూసి నీకో దండం, ఈ మనిషికో దండం, ఇది ప్రేమకో దండం, ఈ సంఘంకో దండం, ఈ పాస్టర్కో దండం, నీ ఇంట్లో వాళ్ళకు కూడా దండం. నిన్న అమ్మాయి దేవునికి స్తోత్రం ఇవాళ నుంచి నేను ఫ్రీ అన్నా అంది. నేను ఫ్రీ అనగానే 2-3 విషయాలు ఆలోచిస్తాను. దేనికి ఫ్రీ అన్నాను? ఇక్కడ నుంచి నాకు ఏ రకమైన అడ్డు అదుపు లేదండి. ఫ్రీ అంటే అదా? ఎందుకు ఫ్రీ అన్నాను? విడాకులు వచ్చాయన్నా అంది. అది ఫ్రీయా? ఎప్పుడు అప్లై చేసావనంటే 3 రోజులు అయింది. అప్పుడే అలాగ ఇచ్చావనంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇది కోర్టుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి కదంటే ఈ మధ్య అవన్నీ షార్ట్ చేస్తారు. ఇంతకీ నువ్వెందుకు విడిపోయావనంటే ప్రేయర్కి వెళ్ళనట్లేదు మా ఆయన. అందుకే ప్రేయర్కి వెళ్ళకపోతే విడాకులు తీసుకుంటావా? కారణమేనది. నిన్ను ఇబ్బంది పెట్టే భర్త, నిన్ను ఇరుకును పెట్టే భార్య, నిన్ను చికాకు పెట్టే పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది దేవుని నీతా? ఆలోచించు. మొదటివాడివి మొదటి ఉండు, కడపటి వాడివి మొదటికి రావడానికి ప్రయత్నం చేయి. అంతేగాని మొదటివాడివి మధ్యలోకో వెనక్కో జారిపోవడం దేవుని నీతి కాదు. సంవత్సరాల క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదగడానికి ప్రయత్నం చేయండి. లెట్ మీ గో ఫర్దర్ ఆన్ ఇష్యూ. చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. 14 నువ్వెప్పుడు మాథ్యూ 18:26 ఒకసారి వాక్యం చదివండి. మత్తయి సువార్త 18:26. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి, మాథ్యూ 18:26, మత్తయి సువార్త 18:26. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము. దట్స్ ఆల్. నా మాట అంతవరకే. నా ఎడల మళ్ళీ చెప్పండి. నా ఎడల మీరేం డాష్లు ఫిల్ చేయకండి. నా ఎడల ఓర్చుకొనుము. అక్కడ బైబిల్ అలాగే ఉంది, అది చదవండి. నా ఎడల ఓర్చుకొనుము. రైట్. ఎప్పుడు చూసి చూడనట్టు ఉండే నువ్వు, ఎప్పుడు అన్నిటినీ పట్టించుకొని నువ్వు కొన్నిసార్లు చాలా పెద్దదిగా ఏమైనా విషయాన్ని పట్టించుకుంటున్నావా? హలో, కొన్నిసార్లు చూసి చూడనట్టు వెళ్ళిపోయి నువ్వు కొన్ని విషయాల్లో చాలా పెద్దదిగా పట్టించుకుంటున్నావా? అర్థమవుతుందో చెప్పింది?
కొన్నిసార్లు అస్సలు నెగ్లెక్టెడ్ ఇష్యూ, దాన్ని అది పెద్ద విషయం కాదు నీకు, కానీ కొన్నిసార్లు అదే చాలా పెద్ద ఇష్యూ. ఎనీథింగ్ ఎల్స్? లెట్ మీ టెల్ యూ. నేను ముందు ఏం చేయకూడదో చెప్తాను, తర్వాత ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగానండి. డు నాట్ కంప్లైంట్. నెంబర్ 1 చెప్పండి. ఫిర్యాదు చెయ్యను. చెప్పండి. ఏమండి మీ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఇంట్లోకి వచ్చేలా షూ ఇప్పగానే దబి 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 సౌండ్ పడక ఏమవుద్ది, ఇంకా మనశ్శాంతి ఉండదు. రాగానే ఇక్కడ బ్లాక్ మెయిలింగ్, ఈ లోపు హౌరా మెయిలింగు. ఏంటి తెలుసు? మీ నాన్నరాని ప్రోగ్రెస్ కార్డు చూపిస్తాను, మీ నాన్నరాని నీకు తుక్కు చేయిస్తాను, మీ నాన్నరాని చెప్తాను, మీ నాన్నరాని చెప్తాను. వీడు కూడా వెయిట్ చేస్తాడు, మా నాన్నరాని చెప్తాను నీ గురించి అని, ఒక టైం కోసం. ఏంటి ఆ పద్ధతి ఏంటి? జస్ట్ డు నాట్ కంప్లైంట్. ఏం చేయొద్దు? చెప్పండి. రైట్, కంప్లైంట్ చేయొద్దు. డు నాట్ వార్నింగ్. డోంట్ వార్న్. భయంకరమైన తీవ్రమైన హెచ్చరికలు చేయకండి. డు నాట్ కమాండ్. డోంట్ కమాండ్. కమాండ్ చేయకండి, ఆజ్ఞాపించకండి, సొనక్కండి, మర్మర్. మాట్లాడకుండా మౌనంగా కూడా ఉండకండి. నేను 5 విషయాలు చెప్పాను. మొదటిది కంప్లైంట్ చేయొద్దు. చెప్పండి. నెంబర్ 2 వార్నింగ్లు ఇవ్వద్దు, కమాండ్ చేయొద్దు, సొనగొద్దు, తర్వాత మాట్లాడకుండా కూడా ఉండదు. నేను శపించొద్దు అనే పదం రాయలేదు కావాలని, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. ఈ 5 విషయాలు మనం చేయొద్దు. రైట్? మరి 5 విషయాలు చేయాలి కదా, చేయాల్సినవి చెప్తానండి. ఎప్పుడు మంచి చేయండి. డూ ఆల్వేస్ గుడ్. ఏం చేయాలి? ఎప్పుడు మంచి చేయాలి. చెప్పండి. ఎప్పుడు కరెక్ట్ చేయాలి. డూ ఆల్వేస్ కరెక్షన్. పేరెంట్స్, చిల్డ్రన్ ఎప్పుడు కరెక్షను ఉండాలి. డూ ఆల్వేస్ ఆన్సర్. సమాధానం చెప్పాలి, నోరు మూసుకుని ఉండకండి, మాట్లాడాలి. డూ ఆల్వేస్ ఆన్సర్. ప్రతిసారి సమాధానాన్ని వెతకండి, సమాధానం చెప్పండి, సాకులు చెప్పకండి, ఎలిబీస్ చెప్పకండి, ఆన్సర్ చెప్పండి. డూ ఆల్వేస్ క్వశ్చన్. ప్రతిసారి ఏం చేయాలి? ఒక క్వశ్చనింగ్ ఉండాలి, ప్రతిసారి ప్రశ్నించాలి. డూ ఆల్వేస్ హెల్ప్. ఏం చేయాలి? ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి. డూ ఆల్వేస్ ఎంక్వైరీ. ఎప్పుడూ కూడా దాన్ని అడిగి తెలుసుకోవడం నేర్చుకోండి. ఈ విషయాలు మీరు చేశారనుకోండి, ఈ విషయాలు చేయకూడని విషయాలు మీకు తెలుస్తాయి. మళ్ళీ చెప్తున్నాను. డూ ఆల్వేస్ గుడ్. మంచి చేయండి, ఎప్పుడు సరిదిద్దండి, ఎప్పుడు సమాధానం ఇవ్వండి, ఎప్పుడు ప్రశ్నించండి, ఎప్పుడు సహాయపడండి, ఎప్పుడు అడిగి తెలుసుకోండి. పిల్లలు, పెద్దలు, భర్తలు, భార్యలు, సంఘము, కుటుంబము చేయవలసిన పనులు ఇవి. ఇప్పుడు ఆలోచించండి. నా ఎడల ఓర్చుకొనుము. ఈ లక్షణాలన్నీ కలిగిన వాళ్ళు నీ ముందు నుంచున్నప్పుడు వాళ్ళు నీకు చెప్పకుండా ఇచ్చే సిగ్నేచర్ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి వదిలేవా, నన్ను భరించవా, ఈ ఒక్కసారి ఓర్చుకోవా. ఈ ఒక్కసారికే మనం ఊరుకోము, అవునా కదా? ఇన్నిసార్లు ఊరుకున్నాను, ఇక ఊరుకోనంతే, ఈసారికి నన్ను ఓర్చుకో. ఆయన ఏమంటున్నాడు? ఈ ఒక్కసారికి నన్ను తాళుకో. నువ్వేమంటున్నావు? నాకు కుదరదంతే, నాకు కుదరదంతే. క్రైస్తవ విశ్వాసంలో నువ్వు ఎప్పుడూ చూసి చూడనట్టు వదిలేసి నువ్వు ఒక్కసారిగా దాని గురించి నువ్వు మాట్లాడేటువంటి అనుభవం ఉందే. ఈ పద్ధతులు నువ్వు నేర్చుకుని దేవుని పక్షంగా సహించుట. చెప్పండి. భరించుట, క్షమించుట. ఇది క్రీస్తుకి మాదిరి. ఈ 3 లక్షణాలు ఏంటి? సహించుట, భరించుట, క్షమించుట. ఇది మాదిరి క్రీస్తుకి. మరి నీ లోపలికి నువ్వు ఒకసారి తిరిగి చూసుకున్నావు అనుకోండి, నేనేంటి అని ఒకసారి నేను ఆలోచించుకున్నాను అనుకోండి, నా విశ్వాస ప్రమాణాన్ని నేను పెంచుకోవడానికి ఎదుగుతున్నానా, తగ్గిపోతున్నానా? ఎప్పుడు ఒకేలాగా వెళ్ళిపోతున్నట్లయితే ఎక్కడో చోట ఆగిపోద్ది నీ ప్రవాహం. అది వరవడితో ముందుకు సాగినప్పుడు జలము రాళ్లను అరగదీయును అని బైబిల్ చెప్తుంది. ఎంత కఠినమైన రాళ్ళనైనా అది అరగు తీసుకుని వెళ్ళిపోద్ది. బీచ్లో చూడండి, నువ్వు రాళ్ళు దొరుకుతాయి. అది ఒకప్పుడు ఎంత కర్కశంగా ఉన్న రాయో నీళ్లు అరగదీసి దాన్ని సాఫ్ట్ చేసాయి. నీ జీవితంలో ఆత్మీయత అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు వెతుకుతున్నప్పుడు, క్రీస్తులో నువ్వు నిలబడి ఉండాలని ఆశపడుతున్నప్పుడు, నీ స్పిరిచువల్ లైఫ్ కంప్లీట్గా మౌల్డ్ అవుతూ ఉండాలి. నీ విశ్వాస ప్రమాణాన్ని నువ్వు ఎంచుకునదగిన దానికన్నా ఎక్కువగా చేసుకోవద్దు, అలాని తక్కువగా చూడొద్దు. ప్రతిసారి నువ్వు ఎదగడానికి నీకు అవకాశం ఇస్తుంది. దాని పేరే సంఘము, దాని పేరే సమాజము, దాని పేరే కుటుంబము, దాని పేరే నీ జీవితంలో ఉండేటువంటి అనుభవింపచేసిన, ప్రభువు ద్వారా అనుమతింపచేసిన మనుషులు, వ్యక్తులు. మనిషి చేత మనిషి గుణపరచబడతాడు. క్రీస్తు యొక్క స్వభావం మనుషుల కొరకే. జంతువులకు రక్షణ లేదు, జంతువులకు బాప్తిస్మాలు లేవు. నీకున్నాయి మారు మనసు, వాటికి బుద్ధే లేదు.
కాబట్టి నీ లోపల నుంచి వచ్చేటువంటి మార్పు, అంతరంగంలో నుంచి బాహ్య శరీరం మీదకి జయోత్సాహం కలిగిన క్రీస్తు సిలువను నువ్వు ఊరేగించేవాడిగా తయారవ్వాలి. నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుదామా? ప్రభు చిత్తమై మిగిలిన విషయాలు తర్వాత విందాం. విన్న విషయాల విషయంలో దేవుని సహాయం కొరకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం.